అసలు నక్సల్బరీ మూవ్‌మెంట్ నుంచి పనిజేసి ఎంతో త్యాగ చరిత్ర ఉంది. మేము నిర్దిష్టంగా నిలబడతాము. దోపిడీ వర్గాలకే వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. చేసిన చరిత్ర మాది. మేమంతా గూడా ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకు, కష్టజీవుల పక్షాన్నే ఉంటాము అని చెప్పి, ఆ రకంగా తెలంగాణ ఉద్యమంలో ఇది అభ్యుదయవాద ఉద్యమం గాబట్టి, మేము దీనికి అనుకూలంగా పనిజేస్తున్నాము అని చెప్పారు. ఆ సమయంలో గూడా చాలామంది తెలంగాణ ఉద్యమం తర్వాత, మళ్ళీ తెలంగాణ ఉద్యమం నుంచి బీఆర్ఎస్‌లోకి కొంతమంది నక్సల్బరీ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు దాంట్లో చేరిపోవటం జరిగింది. కొంతమంది కాంగ్రెస్‌లో చేరిపోవటం జరిగింది. ఇది గూడా ఒక వింతనే. అసలు పేదలు కష్టజీవుల పక్షాన పోరాటం జేసి, హక్కుల అధికారాల గురించి పోరాటం జేసి, సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి వాళ్ళు, కులాలు ఏదైతే బడుగు బలహీన వర్గాలకు ప్రధాన శత్రువుగా ఉన్నటువంటి 2 పార్టీలకు, ఆ పార్టీలలో చేరటమే గాదు, ఎమ్మెల్యేలుగా పోటీ జేయటము, ఎమ్మెల్యేలుగా గెలుపొందడం